లాస్ట్ క్లాస్లో మనకి పాయింటర్ మీద ఉన్న ప్రోగ్రామ్స్ అయితే చూసాం, ఎర్రే పాయింటర్ వరకు. నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చినప్పటికీ స్ట్రక్చర్. అయితే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ముందుగా ఒక ఎర్రే గురించి అంతకుముందు ఈ రకంగా రాసేవాళ్ళం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఆఫ్ 4 = 1 2 3 4 అని ఇచ్చి రాసేసేవాళ్ళం. దీని ఏమంటాం, ఒక ఎర్రే అంటాం మనం. సో ఇది కామన్. ఇది జస్ట్ నేను బ్రాకెట్లో వాల్యూస్ చేంజ్ చేసి రాద్దాం అనుకుంటున్నాను, చూడండి. అంటే ఈ రకంగా 1.5 ఒక క్యారెక్టర్, అలాగే ఒక స్ట్రింగ్. సో ఇలా ఒక ఎర్రేని రాయొచ్చా మనం. ఇది ఇంటి ఏ కదా, a of 4 = 1 2 3 4 అని డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాం. అయితే నేను ఇక్కడ ఓకే ఈ చూడడానికి బ్రాకెట్లో ఎర్రే లాగే ఉన్నది, కానీ రెండింటి డిఫరెన్స్ ఏంటి. ఇక్కడ ఇంట్ అనేది తీసుకుంటే ఇంట్ వాల్యూస్ ఇవ్వాలి, ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్, క్యార్ తీసుకుంటే క్యార్. అంటే ఇక్కడ తీసుకున్న డేటా టైప్ని బట్టి ఇక్కడ వాల్యూస్ రాసుకుంటూ వచ్చాం. మరి ఇక్కడ వాల్యూస్ ఏ డేటా టైప్లో ఉన్నాయి, నేను అన్నీ కంబైన్డ్గా ఇచ్చేసాను. ఇది ఇంటిజర్, ఇది ఫ్లోట్, ఇది క్యారెక్టర్, ఇది స్ట్రింగ్. సో ఇక్కడ డిఫైన్ చేయడానికి అంటే ఇంట్ a of 4 అలా రాయడానికి అవుతుందా, ఎందుకంటే అన్ని ఇంటిజర్స్లో లేవు, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నది. సో ఇలాంటి వాటి కోసమే మనం స్ట్రక్చర్ చెప్పుకుంటాం. అంటే ఇంటిజర్ అనేది తీసుకొని మనం రాస్తున్నాం, లేదా క్యారెక్టర్ తీసుకొని రాస్తున్నాం, ఏదన్నా కూడా సేమ్ డేటా టైప్ని సపోర్ట్ చేస్తుంది ఒక ఎర్రే అనేది. సిమిలర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. మరి ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ డేటా టైప్. మెయిన్ అదే స్ట్రక్చర్కి ఒక ఎర్రేకి డిఫరెషన్. చూడండి, స్ట్రక్చర్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్ విచ్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ అండ్ ఇన్ ఏ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ మెంబర్. అంటే ఇక్కడ మనం 1 2 3 4 వీటిని ఎలిమెంట్స్ అంటున్నాం ఎర్రేలో, స్ట్రక్చర్లోకి వచ్చినప్పటికీ మెంబర్స్ అంటాం. If you want to access a structure in member C, structure variable should be declared. Many structure variables can be declared for some. సో ఇదంతా థియరీ అయితే ఉంటుంది. అయితే మెయిన్ డిఫైన్ చేయాలి స్ట్రక్చర్ని. ఎలా డిఫైన్ చేస్తాం అనేది చూడండి. ఒక స్ట్రక్చర్ని ఏ రకంగా మనం డిఫైన్ చేస్తామంటే, సో మళ్ళీ ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టేబుల్ ఆఫ్ వాల్యూస్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక సీరియల్ నెంబర్, నేమ్, ఒక మార్క్స్. అంటే ఇదంతా స్టూడెంట్కి సంబంధించిన డేటా. ఏదో స్టూడెంట్ అని తీసుకుంటున్నాను నేను. అంటే స్టూడెంట్కి సంబంధించిన నేము, మార్క్స్, రోల్ నెంబర్స్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇది హెడ్డింగ్ కాబట్టి ఈ రకంగా చేద్దాం. స్టూడెంట్కి సంబంధించిన వాల్యూస్ అయితే ఇస్తాను నేను. ఇప్పుడు స్టూడెంట్ చూడండి, సీరియల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3, నేమ్ రామ్ అని ఇచ్చాను, మార్క్స్ ఒక 90.5 మార్క్స్. ఇక్కడ మూడు రకాల డేటా టైప్ వాల్యూస్ అయితే ఇచ్చాం. అంటే ఇది ఇంటిజర్, ఇది క్యారెక్టర్ స్ట్రింగ్, ఇది ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ వాల్యూస్ 4 5 6, శ్యామ్ అని ఇచ్చాను 92.45, ఈ రకంగా వాల్యూస్ ఇచ్చాను. సో ఇలా ఇంకెన్ని కావాలంటే అన్ని వాల్యూస్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు టేబుల్ అనేది. ఈ మొత్తం స్టూడెంట్ అనే టేబులే మనకి ఎప్పుడు స్ట్రక్చర్. ఇప్పుడు దీన్ని డిఫైన్ చేయాలి. ఇందులో విడివిడిగా రో వైజ్ ఇదొక రో, ఇదొక రో. నేను ఎగ్జాంపుల్గా దీన్ని S1 అని తీసుకుంటున్నాను, ఇది S2. అంటే ఇవి స్టూడెంట్స్ కదా, S1 S2 అని 2 స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర అని S1 S2 తీసుకుంటున్నాను. సో S1ని కాల్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కనిపిస్తాయి, S2ని చేసినప్పుడు ఈ వాల్యూస్ కనిపిస్తాయి. ఇది ఇప్పుడు మనం ప్రోగ్రాంలో స్ట్రక్చర్ ఏ రకంగా ఇస్తాం అనేది అయితే చూద్దాం మనం. ఇంకా S3 S4 ఎన్నైనా ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, హ్యాష్ ఇన్క్లూడ్, రెగ్యులర్గా హెడర్ ఫైల్ ఒకటి రాస్తాం. అయితే మెయిన్
అనేది ఎలాగ రాస్తాము ఓకే, మెయిన్ కంటే ముందుగానే మనం స్ట్రక్చర్ అయితే డిఫైన్ చేయాల్సి వస్తుంది. చూడండి, STRUCT స్ట్రక్చర్ స్టూడెంట్. సో ఇది దీనికి ఫార్మాట్. ఇది ఇక్కడ ఏం డిఫైన్ చేయాలి, 1 by 1 మనకి ఏమేం కావాలి, ఈ మెంబర్స్ దాని యొక్క డేటా టైప్ అయితే డిఫైన్ చేయాలి. మెంబర్స్ ఏమేం కావాలి మనకి 1 2 3, అది సేమ్ ఇదే ఆర్డర్లో ఇస్తున్నాను నేను. ఇంట్ సీరియల్ నెంబర్ లేదా రోల్ నెంబర్ అందాం, RNO. రోల్ నెంబర్ అంటే మనకి స్టూడెంట్కి రోల్ నెంబర్ ఉంటుంది కాబట్టి రోల్ నెంబర్ అని తీసుకోండి. రోల్ నెంబర్ ఇంట్ రోల్ నెంబర్. నెక్స్ట్ లైన్లో క్యారెక్టర్ అయితే ఇది స్ట్రింగ్ కాబట్టి నేమ్ అనేది స్ట్రింగ్ లాగా తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ఒక 8 letters, మనం అంతకంటే ఇవ్వలేదు కదా, చిన్నది కాబట్టి. ఫ్లోట్ ఆఫ్ మార్క్స్. సో ఇలా స్టూడెంట్ అయితే డిఫైన్ చేస్తాం. సో ముందుగా ఒకసారి సేవ్ చేసి పెట్టేస్తున్నాను నేను, కంపైల్ చేసి సేవ్ చేసేద్దాం. str.c స్ట్రక్చర్. ఓకే, బ్రాకెట్ ఉండాలా లేదా అనే డౌట్ వచ్చింది, సో అందుకోసం ఒకసారి ముందుగా కంపైల్ చేద్దాం అన్నాను. సో బ్రాకెట్ లేకుండా స్ట్రక్చర్ అయితే డిఫైన్ చేస్తాం. అంటే బ్రాకెట్ అనేది ఏంటంటే మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కింద లెక్క వస్తుంది. అది ఒక్కసారి చెక్ చేద్దామని నేను ముందుగా కంపైల్ చేశాను. సో ఇప్పుడు ఇద్దాం స్ట్రక్చర్. ఇక్కడ ఏముంది, స్టూడెంట్ S1. ఈ S1కి ఈ వాల్యూస్ అయితే డిఫైన్ చేయాలి, S2కి డిఫైన్ చేయాలి. చూద్దాం 1 by 1. STRUCT స్ట్రక్చర్ స్టూడెంట్ S1 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్. మీకు ఈ కంపైలర్ చూడండి, బ్రాకెట్ అనేది మనకి ఇప్పుడు దాకా పక్కపక్కన వచ్చేది, ఇక్కడ ఏంటంటే కింద లైన్కి వస్తుంది, మళ్ళీ మీరు బ్యాక్ స్పేస్ ఇచ్చి బ్యాక్ రావాలన్నమాట. ఇప్పుడు 1 by 1 ఇదే ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఏ ఆర్డర్లో రాస్తే అదే ఆర్డర్లో ఇన్పుట్ ఇవ్వాలి. సో 1 2 3 నేమ్ అనేది రామ్ తీసుకున్నాం, అక్కడ మార్క్స్ 90.5 ఇచ్చాం. ఓకే, ప్రింట్ఎఫ్ ఇచ్చినప్పుడు చూడండి, రెగ్యులర్ ప్రింట్ఎఫ్లా కాదు, మనం అంతకుముందు అంటే ఇంటిజర్కి D అని ఇలాగే ఇచ్చేస్తాం. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, %d/t ఇద్దాం. 1 by 1 చూసుకుందాం ఒకే లైన్లో. %s/t %f. కామా ఇచ్చాక అంతకుముందు ఏమి ఇచ్చేవాళ్ళం, ఈ వేరియబుల్ రోల్ నెంబర్ కాబట్టి రోల్ నెంబర్ అని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా రోల్ నెంబర్ అని రాసేయకూడదు మనం. ఇవన్నీ కూడా ఒకే వేరియబుల్లో ఉన్నాయి. ఏ వేరియబుల్లో ఉన్నాయి మనకి, S1లోనే ఉన్నాయి మొత్తం 3 డేటా టైప్స్ కూడా. సో అది చూపించాలి ఇక్కడ మనం, అంటే S1 డాట్. మీకు ఎలాగా డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి మనకి సిస్టము కంపైలర్ అనేది ఒకసారి చూపిస్తుంది, ఒకసారి చూపించట్లేదు. సో దీనికోసం మీరేమీ ఆలోచించకండి, జస్ట్ S1 డాట్ రోల్ నెంబర్ మనకు వచ్చినట్టుగా మనం రాసుకుంటూ వెళ్ళిపోవడమే. తర్వాత నేమ్. ఆ కంపైలర్ ఒకసారి ఈ టైపు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది చూపిస్తుంది, ఒక్కొక్కసారి చూపించలేకపోతుంది. అందువలన దాన్ని పర్టికులర్గా పట్టించుకోకూడదు మనం. సో ఇలా ప్రింట్ఎఫ్ అయితే ఇచ్చాం, కంపైల్ చేసి ఆన్సర్ చూద్దాం. సో ఓకే, మనం ఇచ్చింది అయితే వచ్చింది. నెక్స్ట్ S2ను కూడా రాసుకుందాం. S2 కూడా ఉంది కదా, ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు మనం స్ట్రక్చర్కి. S2. సో S2 అనేది కూడా సేమ్ స్టూడెంట్ అనే స్ట్రక్చర్లోనే ఉంది, డిఫరెంట్ స్ట్రక్చర్ కాదు. ఇదంతా కూడా ఒకే టేబుల్లో గ్రూప్ అయి ఉన్నది మనకి. సో అందువల్ల నేను ఇక్కడ కామా బిట్ అయితే రాసేయచ్చు, కామా S2 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఆ బ్రాకెట్లో మనం వాల్యూస్ అయితే రాసేయచ్చు. చూడండి, మళ్ళీ 2 సెమీకాలన్స్ ఇవంతా అడ్జస్ట్ చేసుకోండి. కంపైలర్లో బ్రాకెట్ కిందకి రావడం, సెమీకాలన్స్ ఇవి అడ్జస్ట్ చేసి రాయండి మీరు. ఈ కంపైలర్ అనేది కొంచెం స్ట్రక్చర్కి ఈ రకంగా ఫార్మ్ అయిపోతుంది. శ్యామ్ తర్వాత 92.45. ఓకే,
సో S1కి ప్రింట్ఎఫ్ ఇది, S2 వచ్చినప్పుడు ప్రింట్ఎఫ్ ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆర్డర్ కూడా సేమే ఉంది, S1 ప్లేస్లో S2 పెడితే సరిపోద్ది. సో ఇదే లైన్ తీసుకొని S2 పెడుతున్నాను నేను, S2 S2 S2. అయితే ప్రింట్ఎఫ్ లైన్కి సపరేషన్ ఉండాలి కాబట్టి స్లాష్ అని ఇచ్చారు. దీనికైతే స్లాష్ అని అవసరం లేదు. ఇంకా కంపైల్ చేయండి. ఓకే, సో ఎర్రర్ మనం ఇక్కడ శామ్ అనేది నార్మల్గా రాసాం, అంటే అది ఒక స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ లాగే రాయాలి మనం. సో అలాగే రాద్దాం, శామ్. సో ఇలాంటివి మీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, మిస్టేక్స్ అయితే చూసుకుంటూ ఉండండి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ ఎలా అయితే ఫార్మేట్ రాసామో, అంటే మధ్యలో ఈ బార్డర్స్ రాలేదు అంటే మాత్రం బార్డర్స్ అయితే రావు, జస్ట్ టేబుల్ ఫార్మేట్లో అయితే చూపించగలం కానీ బార్డర్స్ అయితే మనం తీసుకురాలేం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ప్రోగ్రామ్కి ఎగ్జాంపుల్ ఒక 2 స్ట్రక్చర్స్ తీసుకొని ఈ రకంగా అయితే రాస్తాం. ఇండివిజువల్గా అయితే మనం మెంబర్స్ అంటాం. సో ఇక్కడ S1 S2 నేమ్స్ ఏవో ఉన్నాయి, మీరు నేమ్స్ ఏమన్నా పెట్టుకోండి విత్ 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్. సో ఇది ఎలా ఉంటుంది, డిఫరెంట్ స్ట్రక్చర్స్ అయితే మనం 2 రాసాం, S1 S2 చూడడానికి 2 స్ట్రక్చర్సే, కానీ 2 స్ట్రక్చర్స్ కూడా ఒక టేబుల్ నుంచి వచ్చింది. 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్ అంటే కంప్లీట్ మారిపోవాలి. అంటే ఇది ఒక స్ట్రక్చర్, సరే S1 S2 కావాలంటే ఇక్కడ ఉంచుకోండి. సో ఈ లైన్తో మనకు అవసరం లేదు, క్లియర్ చేసేద్దాం. స్ట్రక్చర్ కింద రాస్తున్నాను. సో స్టూడెంట్ ఉంది కదా, వాళ్ళ అడ్రస్ ఇద్దాము, ADDRESS అడ్రస్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అడ్రస్ ఏముంటుంది, సిటీ నేమ్ ఒకటి, తర్వాత పిన్ కోడ్, చాలు జస్ట్ ఎగ్జాంపుల్కి 2 తీసుకుంటున్నాను. సో సిటీ నేమ్ KKD అని ఒకటి, పిన్ కోడ్ 533001 ఇది ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి రాజమండ్రి అని ఒకటి తీసుకున్నాను. సో నాకు పిన్ కోడ్ ఏదో ఇస్తున్నాను ఐడియా లేదు, ఏదో ఈ రకంగా పిన్ కోడ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఈ అడ్రస్, సో టోటల్ బార్డర్స్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ కలరింగ్ అయితే ఇది వేరు. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ A1 అని ఇద్దాం, ఇది A2 అని ఇద్దాం. ఓకే, A1 A2 ఇక్కడ S1 S2 అన్నాం, ఇక్కడ అడ్రస్ కాబట్టి A1 A2 అనేది ఇక్కడ అడ్రస్ లాగా తీసుకుందాం. సో ఇప్పుడు చూద్దాం, 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్ని రాయాలి మనం. ఎలా రాస్తాం, ముందుగా డిఫైన్ చేయాలి. సో ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేసి ఉంది, నేను సెకండ్ స్ట్రక్చర్ కూడా దానికే యాడ్ చేస్తున్నాను, అంటే ఈ అడ్రస్ అనేదాన్ని. కిందకు వచ్చి స్ట్రక్చర్ అడ్రస్ అయితే డిఫైన్ చేయండి. సో కంపల్సరీ సెమీకోలన్ అయితే ఉండాలి, లేకపోతే ఏంటి చూడండి ఒకసారి, మీకు సింగిల్ స్ట్రక్చర్ రాసుకున్నప్పుడు ప్రాబ్లం రాదు, 2 స్ట్రక్చర్స్ రాసినప్పుడు ఏంటంటే సపరేషన్ ఉండాలి కంపల్సరీ. సో ఇదే కదా మనం సిటీ పిన్ అని రాసాం, క్యారెక్టర్ సిటీ ఒక 8 నేమ్స్ ఇద్దాం, అంతకంటే మనం ఇవ్వలేదు అది. తర్వాత ఇంట్ పిన్ అని ఇద్దాం. మీకు ఒకవేళ ఇంటిజర్ అనేది ఈ వాల్యూకి సపోర్ట్ చేయలేకపోతే లాంగ్ ఇంట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఇంట్నే మీరు లాంగ్ ఇంట్ అని పెట్టుకోవచ్చు, అంటే అప్పుడు %d తీసి %LD అని ఇస్తాం, లాంగ్ ఇంట్. సో ఇలా స్ట్రక్చర్ అయితే డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మరి A1 A2ని ఇవ్వాలి కదా, యాజిటీస్కి ఇలా ఉంచేస్తున్నాను ఇది నేను. నెక్స్ట్ లైన్లో స్ట్రక్చర్ ఇంకో డిఫైన్ చేస్తున్నాను. ఈ పక్కన కామా పెట్టి A1 A2 రాయడానికి అవ్వదు, ఎందుకంటే ఈ స్ట్రక్చర్ వేరు, ఈ స్ట్రక్చర్ వేరు. సో మళ్ళీ కొత్త లైన్ తీసుకోవాలి, అడ్రస్ A1 = బ్రాకెట్స్లో స్ట్రింగ్ కాబట్టి KKD కామా A2 = బ్రాకెట్
అయితే మీరు ఈ కాకినాడ రాజమండ్రి ఇవి షార్ట్ స్మాల్ లెటర్స్ ఇవ్వాలని లేదు, క్యాపిటల్ లెటర్స్ ఉన్న ఇవ్వచ్చు, ఎందుకంటే ఈ యూజర్ డిఫైన్డ్ వాల్యూస్ ఎలా అన్నా పెట్టుకోవచ్చు. సో ఈ ప్రింట్ఎఫ్ సరిపోతుందా A1కి A2కి అంటే సరిపోదు, మళ్ళీ కొత్తగా రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఇంటిజర్ స్ట్రింగ్ ఫ్లోట్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఏమున్నాయి స్ట్రింగ్ ఇంటిజర్సే ఉన్నాయి. ఇంటి అంటే లాంగ్ ఇంటి తీసుకున్నాం. సో మళ్ళీ లైన్స్ అయితే రాయాలి మీరు, ప్రింట్ఎఫ్ లైన్స్ సపరేట్గా. %s/t %LD అని ఇవ్వండి, లాంగ్ ఇంట్ తీసుకున్నాం కాబట్టి. /n నెక్స్ట్ లైన్ కోసం A1 డాట్. చూడండి, అదే మీరు S1 డాట్ అని ఇస్తే S1 డాట్లో వేరే వస్తున్నాయి, మీరు S1 డాట్ ఇవ్వకూడదు, A1 ఇవ్వాలి మీరు. ఎందుకంటే A1కి ఏం డిఫైన్ చేశారు అడ్రస్, అవే చూపించాలి. నెక్స్ట్ A2కి ఇదే లైన్ తీసుకొని కాపీ చేస్తాం. A2 సో ఈ లైన్కి ఒక /n అయితే ఇవ్వాలి మనం. చూద్దాం ఒకసారి, కంపైల్ చేయండి. సో యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకున్న వచ్చినాయి కదా, స్టూడెంట్ టేబుల్ వేరు, అడ్రస్ టేబుల్ వేరేగా తీసుకున్నాం. సో ఇదంతా స్టూడెంట్ టేబుల్ రిప్రజెంట్ చేస్తుంది, ఇది అడ్రస్ టేబుల్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ రకంగా రెండు డిఫరెంట్ స్ట్రక్చర్స్తో మనం ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. సో ఇది మీకు రాసిన విత్ 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్. అయితే ఇక్కడ వేరేవేవో ఉన్నాయండి, ఏదైనా ప్రాబ్లం లేదు, మనకి ఒకటే కదా రాసేది. వేరే ప్రోగ్రామ్ని కావాలంటే మీకు ఇది కూడా పంపిస్తాను మీకు, జస్ట్ సేవ్ చేద్దాం. ఇది నోట్ప్యాడ్ ఫైల్ మీకు సెండ్ చేస్తున్నాను కదా, సేమ్ అలాగే సెండ్ చేసేద్దాం ఇది కూడా. స్ట్రక్చర్ ఓకే, సేవ్ అయిపోయింది ఇది. నెక్స్ట్ చూడండి, పాయింటర్ అని ఉంది. అంతకు ముందు క్లాసులో మీకు పాయింటర్స్ చెప్పుకున్నాం, ఒక వేరియబుల్ కానీ ఒక ఎర్రే కానీ. ఒక స్ట్రక్చర్ని కూడా పాయింటర్ కింద మనం చూడొచ్చు, ఎందుకంటే స్ట్రక్చర్లో డిఫరెంట్ మెంబర్స్ ఉంటున్నాయి అంటే ఈ మెంబర్కి ఒక అడ్రస్ ఉండాలి కదా, ఆ అడ్రస్నే మనం పాయింటర్ అంటాం కదా. చూద్దాం అది. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి ఫస్ట్ రాసిన స్ట్రక్చర్ని చూద్దాం. ఫస్ట్ రాసిన స్ట్రక్చర్ అంటే మనకి ఇదంతా అవసరం లేదు, అలాగే ఈ లైన్ కూడా అవసరం లేదు, నెక్స్ట్ 2 కూడా అవసరం లేదు. నాకు ఒక పాయింటర్ అంటే ప్రింట్లు ఎక్కువైపోతాయి కాబట్టి ఓన్లీ S1 ఒకటి తీసుకుంటున్నాను, S2 కూడా క్యాన్సిల్ చేస్తాను ఇక్కడ నేను. సో ఇది ఒకసారి ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. జస్ట్ కంపైల్ చేస్తే నార్మల్ ఒకటే వాల్యూ అయితే వస్తుంది. ఇప్పుడు పాయింటర్ చూద్దాం. పాయింటర్ అంటే మనం ఏం చేస్తాం, వేరియబుల్ అక్కడ A తీసుకున్నప్పుడు &A తీసుకున్నాం, P తీసుకున్నప్పుడు *P తీసుకున్నాం. పాయింటర్ కూడా సేమ్, ఇక్కడ కామా ఇచ్చి *P, నెక్స్ట్ లైన్లో P = &S1. ఇక్కడ దాకా అయితే కామన్. అయితే పాయింటర్కి ఏం చేస్తున్నాం, మొత్తం అన్ని %U చేస్తున్నాం, ముందుగా & అనే సింబల్ ఒకటి అయితే యూజ్ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడు కూడా అదే చేద్దాం, కాపీ చేసి U సింబల్ & అనేది అయితే పెట్టేస్తాం. కంపైల్ చేద్దాం ఇది ఒకసారి. ఓకే, అడ్రస్ అయితే వచ్చినాయి. అయితే అడ్రస్ అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ 56 నుంచి 60కి 4 ప్లేసెస్ అయితే డిఫరెన్స్ వచ్చింది. అక్కడ మనం పాయింటర్లో చూసినప్పుడు అన్ని 4 వచ్చినాయి, బట్ ఇక్కడ 60 నుంచి 68కి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం తీసుకున్న క్యారెక్టరే దీనికి కారణం. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక ప్లేసు, 8 క్యారెక్టర్స్ తీసుకున్నాం కాబట్టి 8 ప్లేసెస్ అనేది గ్యాప్ చూపించింది. సో అది 8 కాదు, వేరే నెంబర్ తీసుకుంటే వేరే గ్యాప్ వస్తుందా అంటే డెఫినెట్గా అయితే వస్తుంది. మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం ఆ గ్యాప్ గురించి. సో ప్రజెంట్ అయితే ఇది ఒక వేరియబుల్ & అనే వేరియబుల్ కోసం అయితే రాసాం. నెక్స్ట్ P*P కోసం రాయాలి. ఇక్కడ డైరెక్ట్గా P*P అనే రిప్రజెంటేషన్ అయితే ఉండదు స్ట్రక్చర్ కాబట్టి, చూడండి సపరేట్గా వేరే ఫార్మేట్ అయితే నేర్చుకోవాలి. ఇప్పుడు /t %,
s/t %f n ఇలా ఇచ్చిన తర్వాత కామా ఇచ్చి, సో p ఎలా రాయాలంటే చూడండి, ఇలా యారోస్ పెట్టి రాయాలి. p యారో పెట్టి రాస్తే మీకు స్టార్ p రాసిన దాంతో ఈక్వల్ ఇది. చూద్దాం ఒకసారి ఇది. మరి అడ్రస్ రావాలి, జస్ట్ యూ పెట్టి బీకి ముందు అండ పెట్టండి. యాజ్ స్టేజ్ లైన్ తీసుకొని అంతా కూడా యూ పెడుతున్నాను. పీకి ముందు అండ్ అనే సింబల్ పెట్టండి. సో అంతే, ఇది వేరియబుల్ నుంచి వచ్చింది, ఇది పాయింటర్ నుంచి వచ్చింది. దీన్నే మనం పాయింటర్ అంటాం, అడ్రస్ విత్ పాయింటర్. సో స్ట్రక్చర్ విత్ పాయింటర్ సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇది జస్ట్ ఒక ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ కోసం ఇచ్చింది. ఇది అసైనింగ్ వాల్యూస్ ఫర్ స్ట్రక్చర్ త్రూ పాయింటర్. ఇది నేను డైరెక్ట్గా కాపీ చేసేస్తాను, ఇంకా టైప్ చేయాల్సిన పని లేదు. ఇది ఒక ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది స్ట్రక్చర్ పర్సన్, ఒక ఏజ్, ఫ్లోట్, వెయిట్, అంటే ఒక పర్సన్కి ఏజ్ ఎంత ఉన్నది, వెయిట్ ఎంత ఉన్నది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అయితే త్రూ పాయింటర్ మనం వాల్యూస్ ఇస్తాం. సో పాయింటర్ కాబట్టి యాక్చువల్గా అయితే ఎక్స్ డాట్ అని ఇవ్వాల్సి వచ్చింది, ఇక్కడ పాయింటర్ నుంచి ఇస్తున్నాం వాల్యూ. సో అడ్రస్ ఇదే కదా, అండ్ పి యారో అనేటప్పటికి పాయింటర్ అడ్రస్ అవుతుంది. సో దీని నుంచి స్కాన్ఎఫ్ చేస్తున్నాం, పాయింటర్ నుంచి వాల్యూస్. జస్ట్ చూడండి ఒకసారి, ఇది ప్రాక్టీస్ కోసం అంతే. ఎంటర్ ఏజ్ 25 ఇచ్చాను, ఎంటర్ వెయిట్ 50 ఇచ్చాను. సో అవే చూపిస్తున్నాను. ఇలా ఈ రకంగా ఒక ఎగ్జాంపుల్, లేకపోతే ఒక ఎంప్లాయీ శాలరీ కానీ, ఒక బుక్లో పేజెస్ కానీ, ఇటువంటి మీకు జనరల్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్లో చాప్టర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద బుక్, బుక్ టైటిల్, ఈ రకంగా ఎగ్జామ్స్ మీకు ఎగ్జాంపుల్స్ ఉంటూ ఉంటాయి స్ట్రక్చర్ మీద. ఒక ఎంప్లాయీ ఉన్నాడంటే ఎంప్లాయీ నెంబర్ ఏంటి, ఎంప్లాయీ శాలరీ ఏంటి. మనం స్టూడెంట్ అనేది తీసుకొని చెప్పాం. సో ఎంప్లాయీని కానీ, బుక్ టైటిల్, ఇలా డిఫరెంట్గా మీకు స్ట్రక్చర్స్ అయితే చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్. అయితే ఇక్కడ కూడా మనం 2 స్ట్రక్చర్సే వాడతాము. ఇందాక వాడిన 2 స్ట్రక్చర్లకి దీనికి కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఏంటి ఎలాగనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి ఆ ముందు ప్రోగ్రామ్కి వద్దాం. మళ్ళీ 2 స్ట్రక్చర్స్తో ఒక ప్రోగ్రామ్ రాసాం కదా, సిటీ, ఇదే ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ నాకు ఇంకా A1 A2 ఇన్ని అవసరం లేదు, ఎక్కువైపోతున్నాయి వాల్యూస్. జస్ట్ S1ని A1ని పెట్టుకుందాం, ఇదొకటి. అలాగే A1 ఒకటి తీసుకుందాం. సో ఈ లైన్ ఇంకా అవసరం ఉండదు, S2 లేదు కాబట్టి. అలాగే A2 లేదు కాబట్టి ఈ లైన్ కూడా అవసరం లేదు. సో ఇది కంపైల్ చేస్తే ఇది ఓకే, 2 స్ట్రక్చర్సే, డిఫరెంట్ స్ట్రక్చర్సే. ఇప్పుడు ఇక్కడ ఏంటి మనం చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే డిఫరెంట్ స్ట్రక్చర్సే. నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే ఏ స్ట్రక్చర్ విత్ ఇన్ ఏ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్లో ఇంకో స్ట్రక్చర్ని రాయాలి. చూడండి ఎలా అంటే, సింపుల్గా మీకు అర్థం అవడానికి ఇక్కడ ఒక స్ట్రక్చర్ అడ్రస్లో నేను ఏం చేస్తున్నానంటే, ఈ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ని అడ్రస్ అనే స్ట్రక్చర్లో రాసేస్తున్నాను. క్లియర్గా చూడండి ఒకసారి. సో ఇది కంపైల్ చేద్దాం, జస్ట్ బ్రాకెట్ ఇవ్వాలా కలదా ఇది. యా ఓకే, స్టూడెంట్ అనే స్ట్రక్చర్లో ఇక్కడ అడ్రస్ అనే స్ట్రక్చర్లో స్టూడెంట్ని యాడ్ చేస్తాను. అంటే ఇవంతా కూడా స్ట్రక్చర్గా చెప్పేశాను. నెక్స్ట్ ఈ 2 ఇండివిజువల్ మెంబర్స్ కింద రాస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏది అవుతుందంటే అడ్రస్ అనేది అవుతుంది, ఎందుకంటే అందులో ఇంకొక స్ట్రక్చర్ అయితే మనకి యాడ్ అయిపోయి ఉన్నది కాబట్టి. స్ట్రక్ట్ స్టూడెంట్, ఇందులో నెంబర్స్ ఇవి
డైరెక్ట్గా యాడ్ అయిపోయింది. అంటే ఒక స్ట్రక్చర్లో ఇంకొక వాల్యూని యాడ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఒకసారి ఇక్కడ రాద్దాం, ఒకసారి కంపైల్ చేద్దాం ఎర్రర్ ఉందా అని. ఓకే, అడ్రస్ A1 తీసుకుందాం ఇందాకలాగా. అయితే ఇప్పుడు అడ్రస్లో ముందు ఏం రాయాలంటే సిటీ పిన్ను కాదు, అంతకంటే ముందున్న ఈ రోల్ నెంబర్స్ ఇవి రాయాలి. చూడండి, రోల్ నెంబర్ 1 2 3, తర్వాత క్యారెక్టర్ నేమ్ కాబట్టి రామ్ అని రాసాము. ఫ్లోట్ మార్క్స్ మనకి 92.5 అని ఇచ్చాం. అయిపోలేదు ఇంకా స్ట్రక్చరు. మీకు సిటీ పిన్ కోడ్ కూడా మీకు వాల్యూస్ అయితే రావాలి. సో ఇవి ఎలా రాస్తాం, సిటీ అనేది డబుల్ కోట్స్లో మళ్ళీ కేకేడి, పిన్ అనేది. సో ఇలా వాల్యూస్ అయితే డిఫైన్ చేసాం. అయితే ఇప్పుడు ఇలా మొత్తం 5 మెంబర్స్ ఉన్నాయి. 3 మెంబర్స్ ఈ స్ట్రక్చర్ నుంచి వస్తున్నాయి, 2 మెంబర్స్ డైరెక్ట్ అడ్రస్కి ఇచ్చాం. జస్ట్ రాయండి printf %d /n %s /n %f /n %s/n %ld కామా A1 డాట్. చూసారే, ఒక్కొక్కసారి మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ రాదంటున్నాం కదా, ఇందులో అయితే రావట్లేదు. మనం డైరెక్ట్గా రాసేద్దాం రోల్ నెంబర్ A1 డాట్ నేమ్ A1 డాట్ మార్క్స్ A1 డాట్ సిటీ A1 డాట్ పిన్. సో ఈ రకంగా printf అయితే కంప్లీట్ చేసాం. సో ఇంతే కదా. అంటే ఇక్కడ ఏం చేసామంటే జస్ట్ ఒక స్ట్రక్చర్ యాడ్ చేసాం. చూడడానికి రెండు వేరు స్ట్రక్చర్సే, బట్ ఏంటంటే రెండు ఒకదానికొకటి మిక్స్ చేసాం కాబట్టి నెక్స్ట్ స్ట్రక్చర్ అవుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ మీ దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే రెండు స్ట్రక్చర్స్ విడివిడిగా ఇక్కడ ఇచ్చేస్తారు మీ దాంట్లో. ఇక్కడ స్ట్రక్చర్ అడ్రస్ అని చెప్పి మళ్ళీ దాన్ని సపరేట్గా రాస్తున్నారు ఇంకొక వేరియబుల్ తోటి. అంటే ఏం లేదు, ఇదంతా ఇక్కడ పెట్టకుండా ADDR అని కొత్త వేరియబుల్ తీసుకొని రాస్తారు. సో ఇలా రాసిన ఒకటే, మీకు ఏదైనా తీసుకోవచ్చు మీరు. సో ఇది స్ట్రక్చర్కి నెక్స్ట్ స్ట్రక్చర్, ఏ స్ట్రక్చర్ విత్ ఇన్ ఏ స్ట్రక్చర్. ఇది ఈ రకంగానే రాసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి సేవ్ చేద్దాం. సో ఇది కొంచెం డిఫరెంట్ ఫార్మేట్ అయితే ఇచ్చాను కాబట్టి మీకు సేవ్ చేసి ఇది కూడా సెండ్ చేస్తాను మీకు. నెక్స్ట్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఎర్రే ఆఫ్ స్ట్రక్చర్. సో ఎర్రే ఆఫ్ స్ట్రక్చర్ చాలా ఈజీ. అంతకుముందు మనం స్టార్టింగ్ ఏం రాసాం, 2 స్ట్రక్చర్స్ రాసాం కదా. సేమ్ అక్కడికే వద్దాం మళ్ళీని 2 స్ట్రక్చర్స్లోకే. S1 S2 రాసాం కదా స్టార్టింగ్ ప్రోగ్రామ్. మళ్ళీ ఆ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాను. ఇది వస్తుంది కదా. ఓకే, 2 స్ట్రక్చర్స్ స్టార్టింగ్లో రాసుకున్న S1 S2 ప్రోగ్రామ్కి అయితే వచ్చాం. సో శామ్ ఇది 2 స్ట్రక్చర్స్. ఎర్రే ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, సింపుల్గా చూడండి. ఇది ఇలాగా కిందకి పెట్టేస్తున్నాను. స్ట్రక్చర్ స్టూడెంట్, నేను S2 అని ఇస్తున్నాను. అంటే ఇంకా S1 S2 అని సపరేట్గా కాకుండా S2 బ్రాకెట్ ఓపెన్. ఈ బ్రాకెట్ అంతా కూడా ఎర్రేని చూపిస్తుంది. ఎర్రేలో నాకు 1, 2 ఇలా ఎలిమెంట్స్ అక్కర్లేదు, స్ట్రక్చర్స్ కావాలి. సో స్ట్రక్చర్స్ కావాలంటే ఇదే కదా స్ట్రక్చర్ మొత్తం విత్ బ్రాకెట్స్ మొత్తం తీసుకుంటున్నాను.
స్ట్రక్చర్ 1 కామా స్ట్రక్చర్ 2. సో S2 అయిపోయింది. ఇప్పుడు నాకు దీంతో అవసరం లేదు, ఈ లైన్ తీసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది S1 కాదు, ఈసారి S1 S2 కాదు, ఇక్కడ S0 అంటాం, ఇది S1 అంటాం, ఎందుకంటే టోటల్ S2లో ఉంది స్ట్రక్చర్లో. సో ప్రింట్ఎఫ్ ఇప్పుడు ఎలా రాయాలి చూడండి. %d/t s/t f/n S0 డాట్. సో ఇలా రాస్తాం, ఎందుకంటే S0 S1 ఉండాలి ఇక్కడ. S0 డాట్ నెక్స్ట్ S1. సో జస్ట్ 0 ప్లేస్లో 1 పెట్టడమే, సింపుల్. S1 సో ఈ లైన్స్ అవసరం లేదు. ఇది ఒక ఎర్రే ఆఫ్ స్ట్రక్చర్. సో సేమ్గానే ఉంటుంది, అంటే S1 S2 తీసుకున్నా ఇది డిఫరెన్స్ ఏముందా అన్నట్టే అనిపిస్తుంది. బట్ ఏంటంటే వేరియబుల్లో స్టోరేజ్ అనేది మారుతుంది అంతే. ఒకే వేరియబుల్లో స్టోర్ అవుతుందా, 2 వేరియబుల్ స్టోర్ అవుతుందా అనేది ఇక్కడ మనం చూసుకుంటాం. అయితే దీన్ని ఇలా రాయాల్సిన అవసరం లేదు, అంటే 0 1 వీటికే మనం లూప్ అనేది అయితే యూజ్ చేస్తాం. సో మీకు లూప్ తోటి ఉన్నది ఇక్కడ. సరే అది కూడా ఎలా అనేది చూసేసి క్లోజ్ చేద్దాం దీంతో. లూప్ ఏంటంటే మీకు, సో ఈ ప్రింట్ఎఫ్ అంతా అవసరం లేదు, జస్ట్ ఒక ఇంట్ ఐ అనే ఒక వేరియబుల్ తీసుకోండి. లూప్ కోసం ఫర్ లూప్ డిఫైన్ చేయాలి. i = 0 నుంచి i <2 i++. అంటే లూప్ అనేది 0, 1 వాల్యూస్ మధ్యన రొటేట్ అవుతూ ఉండాలి. సో ఇదే మొత్తం యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ S0లో S1లో ఉండవు, S/i. S/i. చూద్దాం కంపైల్. సో ఇంతే, లూప్తో ఈ రకంగా అయితే రాసుకుంటాం. దీంతో మనకి స్ట్రక్చర్, ఎర్రే ఆఫ్ స్ట్రక్చర్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది.